నైరుతి రుతుపవనాలు రాబోయే 2 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ తీర ప్రాంతంలో ఒక సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించడంతో రాబోయే 5 రోజుల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కామెరూన్, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం మరియు ఈశాన్య బంగాళాఖాతం మీదుగా పయనిస్తున్నాయి. ఇవి రాగల 2 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఒక సుస్పష్ట అల్పపీడనం తూర్పు మధ్య అరేబియా సముద్రం మరియు దక్షిణ కొంకణ్ తీర ప్రాంతంలో ఏర్పడింది. అది స్థిరంగా కొనసాగుతుంది. ఈ సుస్పష్ట అల్పపీడనంతో అనుబంధంగా ఉన్న ఒక ఉపరితల ఆవర్తనం ఈస్ట్ అరేబియన్ సీ లేదా ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీ నుంచి సౌత్ ఛత్తీస్గఢ్ వరకు ఒక ద్రోణి రూపంలో పయనిస్తుంది. ఈ ద్రోణి వల్ల మరియు రాష్ట్రంలో ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. మొదటి 4 రోజులు నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. 5వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉన్నది. అదే దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 5 రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే ఉండే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉన్నది.